ఓం శ్రీ గణేశాయ నమః. ఈ పవిత్రమైన బుధవారం నాడు శ్రీ వినాయకుని సాక్షిగా ఒక చిన్న సంకల్పం చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుని మనస్సును ప్రశాంతంగా ఉంచండి. ఓం గం గణపతయే నమః. ఈరోజు మనం ప్రారంభించబోయే ప్రతి శుభకార్యం విఘ్నము లేని విధంగా సాగాలని శ్రీ వినాయకుని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు మీ మనస్సులో మీ సంకల్పాన్ని నిశ్శబ్దంగా చెప్పండి. వినాయకుని కృపతో మీ సంకల్పం సిద్ధించుగాక. ఇప్పుడు 5 దివ్య వినాయక నామాలను, వాటి అర్థాలను తెలుసుకుందాం. మొదటగా ఓం సుముఖాయ నమః. సుముఖుడు. సుముఖుడు అంటే సదా ప్రసన్నమైన ముఖంతో భక్తులను అనుగ్రహించువాడు. ఓం విఘ్నరాజాయ నమః. విఘ్నరాజుడు. విఘ్నరాజుడు అంటే అన్ని అడ్డంకులను ఆధీనంలో ఉంచి తొలగించువాడు. ఓం గజాననాయ నమః. గజాననుడు. గజాననుడు అంటే గజముఖంతో అపారమైన బుద్ధిని ప్రసాదించువాడు. ఓం లంబోదరాయ నమః. లంబోదరుడు. లంబోదరుడు అంటే విశాల హృదయంతో సమస్త జగత్తును ధారించువాడు. ఓం వక్రతుండాయ నమః. వక్రతుండు. వక్రతుండు అంటే వక్రమైన మార్గాలను కూడా సరిదిద్దే శక్తి కలవాడు. ఈ 5 నామాలను ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు భక్తితో స్మరించండి. శ్రీ వినాయకుని కృప మీపై సదా నిలవాలని ప్రార్థిస్తున్నాము. ఓం గం గణపతయే నమః.